నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మహా అద్భుత ఆధ్యాత్మిక శంఖారావం శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ వారు అష్టాదశ శక్తి పీఠాలలో శతచండీ యాగ మహాసంకల్పానికి శ్రీకారం చుట్టారు. 2018వ సంవత్సరం జూలైలో పవిత్ర నైమిసారణ్యంలో దీనికి అంకురార్పణ జరిగింది. నిర్విఘ్నంగా సాగుతున్న ఈ శతచండీ యాగాల పరంపరలో ప్రస్తుతం ప్రయాగ క్షేత్రంలో ఈ యాగాలు నిర్వహిస్తున్నారు. ప్రయాగ, గయా, వారణాసి మానవ జన్మలో ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రాలు. ఇలాంటి పరమ పవిత్ర త్రిస్థలి క్షేత్రాలలో సాక్షాత్తు ఆ పరాశక్తి అనుగ్రహం కోసం అష్టాదశ శక్తిపీఠ త్రిశత చండీ మహాయాగం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోంది. జీవితంలో ఎదురయ్యే గ్రహదోషాలు, పితృదోషాలు, ఇంకా ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందేందుకు ఈ యాగం ఒక దివ్య ఔషధం. లోక కళ్యాణార్థం కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్యాశీస్సులతో తత్కర కమల సంజాతులు సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దివ్యాశీస్సులతో, అలాగే పుష్పగిరి పీఠాధీశ్వరులు విద్యాశంకర భారతి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో అష్టాదశ శక్తిపీఠాలలో తలపెట్టినటువంటి శతచండీ యాగ మహాక్రతువు. 18 శక్తిపీఠాలు సతీదేవి యొక్క శరీర అవయవాల నుంచి జాలువారినటువంటి మహామహిమాన్వితమైనటువంటి పవిత్రమైనటువంటి శక్తి స్థలాలుగా మనకి పురాణాలలో పేర్కొనబడ్డాయి. ఈ క్షేత్రాల్లో చేసేటటువంటి శక్తి ఆరాధన అమితమైనటువంటి అక్షయమైనటువంటి తపశ్శక్తిని ఇస్తుంది అని భారతదేశానికి ఉన్నటువంటి అదృష్టం. అటువంటి ఆ క్షేత్రాలలో ఆ అమ్మ అణువణువణ కూడా వ్యాపించి ఉంటుంది. ఆ క్షేత్రాలలో ఈ కలియుగంలో చండీ సప్తశతికి, దాన్నే దుర్గా మాహాత్మ్యం అని పిలుస్తూ ఉంటారు. దానికి మించినటువంటి ఆరాధన మరి ఏదీ కూడా లేదు అని సర్వశాస్త్ర సమ్మతమైనటువంటి విషయం. ఎక్కడైతే ఈ చరిత్ర చదవబడుతుందో శ్రోతవ్యంచ సదా భక్త్యా పరం స్వస్త్యయనం హితత్, అక్కడ సమస్త శుభాలు కూడా కలగజేస్తాను అని అమ్మవారు చేసినటువంటి ప్రతిజ్ఞ. వాటిలో బ్రాహ్మణ జన్మ యొక్క ముఖ్య కర్తవ్యం క్రతువు యొక్క అనుష్ఠానం చేయడం. ఇలా ఈ శక్తిపీఠాలలో అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటి చండీ ఆరాధనను చెయ్యాలి. వాటిల్లో శతచండీ అని 100 పారాయణలు, దాంట్లో దశాంశం 10 హోమాలు, 1 తర్పణము, 1 పూజనము, ఈ విధానంగా నడిచేటటువంటి ఈ క్రతువు 3 రోజులుగా త్రయాహ్నిక దీక్షతో జరపబడుతోంది. గతంలో 2018 సంవత్సరంలో ఇవన్నీ క్రతువులకి కూడా అర్హత రావడం కోసం నైమిషారణ్యం అనేటటువంటి మహాపవిత్రమైన క్షేత్రం, సమస్త మునులు కూడా కలిదోషం రాకుండా ఉండడం కోసం అక్కడే దీర్ఘసత్ర యాగాలు చేసినట్లుగా మనకి పురాణాల్లో తెలియబడుతోంది. ఆ క్షేత్రంలో లలితాపీఠమని, ఆ పీఠ సన్నిధానంలో అమ్మవారికి 18 పీఠాలలోనూ శతచండీలు చేసేటటువంటి అర్హతని యోగ్యతని మాకు ఇవ్వమ్మా అని 2018 సంవత్సరంలో అమ్మవారు మా అందరి చేత కూడా చేయించుకుంది. అలా 2019 సంవత్సరంలో కాంచీపురంలో కామాక్షి సన్నిధిలో ఈ శతచండీని చేసి అమ్మవారికి అర్పణ చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో లంకాయాం శాంకరీదేవి, శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి యొక్క సన్నిధిలో ఈ క్రతువును చేసి అమ్మవారికి చరణాల విందాలకు అర్పణ చేయడం జరిగింది. తర్వాత శ్రేయాంసి బహువిఘ్నాని అని, ఈ కరాళ కలి ఒక సత్కృతువు చెయ్యాలి అంటే ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. కరోనా అనేటటువంటి ఒక ఇబ్బంది వల్ల 5 సంవత్సరాలుగా ఆ యాగం జరిగేటటువంటి అవకాశం మళ్ళీ కలగలేదు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ప్రారంభం చేసేది చాలా మహత్తరంగా ఉండాలి అని అనుకుంది కాబోలు అమ్మవారు. పురుషోత్తమ మాసము అంటారు ఈ అధిక మాసాన్ని. జ్యేష్ఠ మాసం మొన్నటి రోజు నుంచి 17వ తారీఖు నుంచి ప్రారంభమైంది. అధిక జ్యేష్టం అధికస్య అధికం బలం అని. అధిక మాసంలో చేసేటటువంటివన్నీ కూడా అధికమైనటువంటి ఫలాల్ని ఇస్తూ ఉంటాయి.
వాటిల్లో త్రిస్థలి క్షేత్రాలుగా స్కాందాది పురాణాల్లో అభివర్ణించబడింది. ప్రయాగ, గయ, కాశీ ఈ రీతిగా యాత్ర చేసిన, ఈ క్షేత్రాలలో ఎత్కించిత దానం చేసిన, ఎంతో కొంత జపం చేసిన, హోమం చేసిన, స్నానం చేసిన, అవన్నీ కూడా మానవ జన్మల్ని చరితార్థతని పొందే దిశగా మహోత్కృష్టమైనటువంటి ఫలితాల్ని ఇస్తూ ఉంటాయి అని. వాటిల్లో భాగంగా అధిక మాసం కలిసి రావడంతో హైదరాబాద్ నుంచి మా బృందం అందరం కూడా వచ్చి ఏ ఏ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆయా పండితులను కూడా దాంట్లో భాగస్వామ్యులను చేసుకుని శతచండీ యాగాన్ని చేయడానికి సన్నద్ధమయ్యాం. దీనికి ఆశీర్వచన ఇచ్చినటువంటి కంచి కామకోటి పీఠాధీశ్వరులకి, పుష్పగిరి సంస్థాన అధీశ్వరులకి శతాధిక వందనాల్ని తెలియజేస్తున్నాం. అత్యంత పవిత్రమైన గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం ప్రయాగరాజ్. ఈ సంగమ స్థానంలో పవిత్రమైన స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి మోక్షం కలుగుతుందని విశ్వాసం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఇక్కడ అనేక యాగాలు చేయడం వలన ఈ క్షేత్రానికి ప్రయాగ అని పేరు వచ్చింది. క్షీరసాగర మథనంలో లభించిన అమృత బిందువులు చిరికిన 4 ప్రదేశాలలో ప్రయాగ్రాజ్ ఒకటి అని చెప్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళా, అలాగే ఇక్కడ మాత్రమే అత్యంత ప్రత్యేకంగా నిర్వహించే మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మహాసమ్మేళనంగా కీర్తికెక్కింది. ఓం నమో హంద్రేతహనీయసే తస్వాహ. ఓం నమో వృక్షేభ్యో హరికేశేభ్యః స్వాహ. ఓం నమస్తారాయ స్వాహ. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహ. ఓం నమః శివాయ చ శివతరాయ చ స్వాహ. ఓం నమస్తీర్థ్యాయ చ కూళ్యాయ చ స్వాహ. ఓం నమః పార్యాయ చ వార్యాయ చ స్వాహ. ఓం నమః ప్రతరణాయ చోత్తరణాయ చ స్వాహ. ఓం నమః ఆచార్యాయ చ లాడ్యాయ చ స్వాహ. ఓం నమః శిష్యాయ చ ఫేణ్యాయ చ స్వాహ. ఓం నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ స్వాహ. ఓం నమః హిరణ్యాయ చ ప్రభథ్యాయ చ స్వాహ. ఓం నమః కిగుంశిలాయ చ క్షయనాయ చ స్వాహ. ఓం నమః కపర్దినే చ పులస్తయే చ స్వాహ. ఓం నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ స్వాహ. ఓం నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ స్వాహ. ఓం నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ స్వాహ. ఓం నమో హృదయాయ చ నిమేష్యాయ చ స్వాహ. ఓం నమః పాగుంసవ్యాయ చ రజస్యాయ చ స్వాహ. ఓం నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ స్వాహ. ఓం నమో లోప్యాయ చోలప్యాయ చ స్వాహ. ఓం నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ స్వాహ. ఓం నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ స్వాహ. ఓం నమోపగురమాణాయ చాభిఘ్నతే చ స్వాహ. ఓం నమః అఖ్యదతే చ ప్రఖ్యదతే చ స్వాహ. శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ వారు 2019లో కంచి కామాక్షి అమ్మవారి సన్నిధిలో దిగ్విజయంగా శతచండీ మహాయాగాలు పూర్తి చేశారు. అలాగే 2020లో శ్రీలంకలోని శాంకరీదేవి అమ్మవారి సన్నిధిలో ఈ యాగాలు నిర్వహించారు. ఇప్పుడు ప్రయాగ క్షేత్రంలో, గయా క్షేత్రంలో, వారణాసి క్షేత్రంలో ఈ హోమాలు నిర్వహిస్తున్నారు. సంపూర్ణ సౌభాగ్యం, కుటుంబ శాంతి కోసం, వంశాభివృద్ధి, పితృదేవతల ఆశీస్సుల కోసం, శత్రు భయం, కోర్టు వివాదాలు మరియు భూమి సమస్యల పరిష్కారం కోసం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగే శతచండీ హోమంలో పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృతం. సృష్టిస్థితిలయతరోధాన అనుగ్రహకారిణ్యై భగవత్యై ప్రజాపీఠస్థితాయై అలోప్యై మాధవేశ్వర్యై నమః. ఆదిత్యాత్మక శ్రీరుద్రాయ నమః. ఖడ్గఘేటకధారిణ్యై ప్రతాపభారత్యై వరదుర్గాంబికా పరమేశ్వర్యై నమః. అనుష్ఠిత సకల హోమ పరిపూర్ణతా సిద్ధ్యర్థం గంధపుష్పాక్షత కుంకుమ ఫలతాంబూల సహితాం ఇమాం పూర్ణాహుతిం సమర్పయామి.
అగ్నయే సప్తమత ఇదం మమ పూర్ణాహుతిముత్తమాం జ్యోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అథో ఇయం వై పూర్ణాహుతి అస్యామేవ ప్రతిష్టంతి నరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్. సర్వాపరాధర్శయామి పుష్పార్ఘ్యం సమర్పయామి నమః పార్వతీపతయే. పతయే హర హర మహాదేవ. త్రిస్థలి అంటే 3 క్షేత్రాలు: ప్రయాగ, గయ, కాశీ. ఈ క్షేత్రాలని దర్శించినా, ఇక్కడ దానం చేసినా, జపం చేసినా, హోమం చేసినా, స్నానం చేసినా ఎంతో పుణ్యం కలుగుతుంది. అందుకే ఇక్కడ శతచండీ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. దుర్గాదేవి అనుగ్రహం కోసం చేసే అత్యంత శక్తివంతమైన, విశిష్టమైన యాగం శతచండీ యాగం. ఈ యాగం సకల శుభాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. సమస్త భయాలు, శత్రుపీడలను తొలగిస్తుంది. శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధ్యాత్మిక యజ్ఞం కొనసాగుతుంది. లోకమాత అనుగ్రహం కోసం, సర్వ విఘ్న నివారణ కోసం ఈ త్రిస్థలి త్రిసత మహాచండీ యాగం నిర్వహిస్తున్నారు. పరమ పవిత్ర పురుషోత్తమ మాస విశేష పుణ్యకాలంలో ప్రస్తుతం అమ్మవారి దివ్య అనుజ్ఞతో ఒకేసారి 3 ప్రముఖ అష్టాదశ శక్తి పీఠాలలో ఈ యాగాలు నిర్వహించేందుకు సంకల్పించారు. ప్రయాగలో మాధవేశ్వరి హోమం, గయాలో సర్వమంగళ మరియు పితృశాప నివారక హోమం, వారణాసిలో శ్రీరుద్ర మరియు వారాహి హోమం, విశాలాక్షి హోమానికి శ్రీకారం చుట్టారు. ప్రయాగలో చేసిన హోమాలు పూర్ణాహుతితో పూర్తి చేశారు. పరమేశ్వరి కృపతో అష్టాదశ శక్తి పీఠాలలో వేద పారాయణ పూర్వకంగా శతచండీ మహాయాగాలు చేసి ఆ తల్లికి అర్పిస్తే భక్తుల మనోభీష్టాలు తీరతాయి. ఈ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం రావడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. అధిక మాసే అధిక ఫలం అనే పద్మ పురాణ వచనాన్ని అనుసరించి ఈ మాసానికి అధిపతి పురుషోత్తముడు కాబట్టి త్రిస్థలి క్షేత్రాలలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అక్షయమవుతుంది. బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ గోపాల శర్మ గారి ఆధ్వర్యంలో ఈ హోమాలు నిర్వహిస్తున్నారు. వీటిని ఆర్వీఆర్ టీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని మీకోసం అందిస్తోంది. శంఖోపమషట్కల సుప్రభాయ స్వాహ, శంఖఘోష ప్రియాయ స్వాహ, శంఖచక్ర శూలాదికాయుధాయ స్వాహ, శంఖదారాభిషేక ప్రియాయ స్వాహ, శంకరవల్లభాయ స్వాహ, శబ్ద బ్రహ్మమయాయ స్వాహ, శబ్దమూలాంతరాత్మకాయ స్వాహ, శబ్దప్రియాయ స్వాహ, శబ్దరూపాయ స్వాహ, శబ్దానందాయ స్వాహ, శచీస్తుతాయ స్వాహ, శతకోటి ప్రవిస్తార యోజనాయత మందిరాయ స్వాహ, శతకోటి రవిప్రక్ష రత్న సింహాసనాన్వితాయ స్వాహ, శతకోటి మహర్షీంద్ర సేవితో భయ పార్శ్వభువే స్వాహ, శతకోటి సురస్త్రీణాం నృత్త సంగీత కౌతుకాయ స్వాహ. అష్టాదశ శక్తిపీఠ త్రిస్థలి త్రిసత చండీ మహాయాగం అమ్మవారి అనుగ్రహం కోసం, శక్తి సాధన కోసం భక్తిభావంతో నిర్వహించబడుతున్న మహా ఆధ్యాత్మిక యజ్ఞం. ఇందులో పాల్గొన్న, ప్రత్యక్షంగా చూసిన, మంత్రోచ్చరణ విన్న అరిష్టాలు పోయి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వప్రాణి సంరక్షణ కోసం, ప్రపంచ శాంతి కోసం చేసే ఈ క్రతువులు అత్యుత్తమ ఫలితాలని అందిస్తాయి. వీటిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.